వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యవసర వస్తువు గ్యాస్ సిలిండర్. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వంటగదిలో గ్యాస్ స్టవ్ వెలగాల్సిందే. అయితే గ్యాస్ వినియోగదారులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. మీ ఇంట్లో ఒకే అడ్రస్ మీద లేదా ఒకే రేషన్ కార్డు మీద 2-3 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? అయితే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు జూన్ 1 నుండి గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఒక కఠినమైన రూల్ను అమలు చేయబోతున్నాయి. అదే వన్ ఫ్యామిలీ వన్ కనెక్షన్ పాలసీ. అంటే ఒక కుటుంబానికి ఇకపై ఒకే గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. అదనంగా ఉన్న కనెక్షన్లను ఏరివేసే కార్యక్రమాన్ని చమురు సంస్థలు వేగవంతం చేశాయి. అసలు ఈ కొత్త రూల్ ఏంటి? 2 కనెక్షన్లు ఉన్న వారి పరిస్థితి ఏంటి? తమ కనెక్షన్ రద్దు కాకుండా ఉండాలంటే ప్రజలు జూన్ 1 లోపు ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఒకే ఇంట్లో భార్యాభర్తల పేరు మీదో లేదా అత్తాకోడళ్ల పేరు మీదో 2-3 గ్యాస్ కనెక్షన్లు తీసుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది కమర్షియల్ అవసరాల కోసం వాడాల్సిన గ్యాస్ సిలిండర్ల బదులు తక్కువ ధరకు వచ్చే ఇంటి సిలిండర్లను వాడుతున్నారు. మరికొంతమంది తమకు వచ్చే సబ్సిడీని పక్కదారి పట్టిస్తూ తమ ఇంట్లో ఉన్న అదనపు కనెక్షన్ల సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దీనివల్ల నిజంగా సబ్సిడీ అందాల్సిన పేదలకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. దీనికి చెక్ పెట్టడానికే ఒక కుటుంబం ఒకే కనెక్షన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్రతి గ్యాస్ కనెక్షన్ కు ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేయాలని నిబంధన పెట్టారు. దీనివల్ల ఒకే రేషన్ కార్డు మీద లేదా ఒకే ఆధార్ కార్డు మీద 2 కనెక్షన్లు ఉంటే సాఫ్ట్వేర్ దానంతట అదే గుర్తించి ఒక కనెక్షన్ ను బ్లాక్ చేస్తుంది లేదా రద్దు చేస్తుంది. మా ఇంట్లో ఒకటే కనెక్షన్ ఉంది కదా, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఇంట్లో ఒకటే కనెక్షన్ ఉన్నా సరే మీరు మీ గ్యాస్ కనెక్షన్ కు ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారు నేరుగా తమ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్కు వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్, గ్యాస్ పాస్బుక్ ఇచ్చి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ కనెక్షన్ వాడుతున్న వ్యక్తి బతికే ఉన్నాడని, ఆ కనెక్షన్ సరైన వ్యక్తి చేతిలోనే ఉందని ప్రభుత్వానికి నిర్ధారణ అవుతుంది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయరో వారి కనెక్షన్లను ఇనాక్టివ్ జాబితాలో పెడతారు. అంటే మీకు జూన్ 1 తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వదు, సబ్సిడీ కూడా మీ అకౌంట్లో పడదు. ఇదివరకే ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో వారు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, మేము ఉమ్మడి కుటుంబం అండి, మా ఇంట్లో 10 మంది ఉంటారు, ఒక సిలిండర్ సరిపోదు కదా, మేమేం చేయాలి అని. దీనికి చమురు సంస్థలు ఒక పరిష్కారం చూపించాయి. ఒకవేళ ఒకే అడ్రస్ లో ఉంటూ వేర్వేరు కిచెన్స్ ఉంటే వారికి మినహాయింపు ఉంటుంది. అయితే దీనికోసం మీరు కొన్ని ఆధారాలు సమర్పించాలి. ఉదాహరణకు ఒకే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో తల్లిదండ్రులు, ఫస్ట్ ఫ్లోర్ లో కొడుకు కోడలు ఉంటూ వేర్వేరుగా వంట చేసుకుంటుంటే వారు వేర్వేరు రేషన్ కార్డులు లేదా వేర్వేరు కరెంటు బిల్లులు లేదా గెస్టెడ్ ఆఫీసర్ నుండి ధృవీకరణ పత్రాన్ని గ్యాస్ ఏజెన్సీలో సమర్పించి 2 కనెక్షన్లు కొనసాగించుకోవచ్చు. అలాంటి సరైన డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరి పేర్లతో 2 సిలిండర్లు వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఒక కనెక్షన్ ను సరెండర్ చేయాల్సిందే. అలా సరెండర్ చేసినప్పుడు మీరు కట్టిన డిపాజిట్ డబ్బులను గ్యాస్ ఏజెన్సీ వారు మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఈ నేపథ్యంలోనే పిఎన్జి సదుపాయం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న వాసులు తమ ఎల్పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అయితే ఆ సూచనలను పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు చమురు మార్కెటింగ్ సంస్థలు కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం ఒకే అడ్రస్ తో పిఎన్జి, ఎల్పీజీ 2 గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండడం నిషేధం. ఇప్పటికే పిఎన్జి సౌకర్యం ఉన్న కుటుంబాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. నిర్దేశిత గడువులోగా ఎల్పీజీ కనెక్షన్ను నిలిపివేయని పక్షంలో వారి గ్యాస్ సరఫరా నిలిపివేయడం లేదా కనెక్షన్ను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు జూన్ నెల నుంచి పిఎన్జి పైప్ లైన్ ఫెసిలిటీ ఉన్న ప్రాంతాల్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్, రీఫిల్లింగ్ ప్రక్రియలపై కూడా పరిమితులు అమలు చేయనున్నారు. ఎల్పీజీ నుంచి పిఎన్జి కనెక్షన్ మార్పిడికి గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ రీఫిల్ తర్వాత
తదుపరి బుకింగ్కు కనీస వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజుల వరకు పెంచగా గ్రామీణ ప్రాంతాల్లో అది 45 రోజులుగా నిర్ధారించారు. అదేవిధంగా గృహ వినియోగదారులకు ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే అందించనున్న నిబంధన కొనసాగుతుంది. అదనంగా తీసుకునే సిలిండర్లకు మార్కెట్ ధర ప్రకారం ఛార్జీలు చెల్లించాలి. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అక్రమ గ్యాస్ కనెక్షన్లు ఏరివేసి అర్హులైన పేదలకు సబ్సిడీని ఖచ్చితంగా అందేలా చూడడమే. అందుకే వెంటనే మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తయిందో లేదో మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ని అడిగి తెలుసుకోండి. గడువు ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి మీ కనెక్షన్ రద్దు కాకుండా చూసుకోండి.